ఇట్లుంటుందన్నమాట లెక్క. జగన్తో కేసీఆర్ అలైబలై, తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. భరోసా స్వార్థంతోనే పాలమూరుకు నీటి కేటాయింపుల నష్టం. రాయలసీమ ఎత్తిపోతల కోసం పిఆర్ఎల్ఐ సామర్థ్యంలో కుదించారు. ఉత్తమ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపిక, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అయితే ఏమైందంటే అసలు యాక్చువల్గా జగన్ తోటి కేసీఆర్ అలైబలై చేసుకున్నాడంటే నిజంగా కూడా చేసుకున్నాడు వాస్తవం. ఎందుకంటే అప్పుడు ఆయన చేసింది ఉందా ఇప్పుడు వీడియోలు అవి, ఆయన చేసిన ఈయన చేసిన కథలు ఉంటాయి కదా, ఇద్దరు మాట్లాడుకున్నాయి. ఏగో ఇది చూడరి, చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. అగో రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. ఈరోజు కూడా చెప్తా ఉన్నా. ఎవరు వద్దంటున్నారు రాయలసీమకు నీళ్లు? నేను చెప్పింది ఏంది అక్కడ బాజాప్తా చెప్పిన, బేజాప్తా చెప్పలే. ఇవాళ కూడా చెప్తా ఉన్నా. కృష్ణా నదిలో నీళ్లు లేవు, గోదావరిలో ఉన్నాయి. మేము తెచ్చుకున్నాం, గోదావరి నుంచి తెచ్చుకుంటున్నాము. మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి, మీకు మేము సహకరిస్తామని చెప్పినాం. కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనం వెళ్ళి అడిగిన వెంటనే రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. రాయలసీమకు పోయి రాయలసీమకు మెగ్నానిమిటీ చూపించాడు. మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. గోదావరి నీళ్లను శ్రీశైలంలోకి తీసుకొని పోగలిగితే, గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్కి తీసుకొని పోగలిగితే కృష్ణా ఆయకట్టు మొత్తం స్టెబిలైజేషన్ జరుగుతుంది. సుశీల్గా కథ అసలు యాక్చువల్గా ఏం జరిగింది? ఇద్దరు ఇప్పుడు అసలు యాక్చువల్గా ఏది ఈయననేమో నేను రాయలసీమకు నీళ్ళు వద్దని ఎందుకన్నా, నీళ్ళు ఇస్తానే చెప్పింది కదా అని చెప్పేసి ఈయన. కేసీఆర్ గారు చాలా మంచోళ్ళు. మాకు ఇక్కడ కృష్ణాలలో నీళ్లు లేవని చెప్పేసి గోదావరి నుంచి తెచ్చుకొని ఇక్కడ శ్రీశైలంలో కలుపుకొని ఆ తర్వాత కృష్ణా నీళ్లు వాడుకోవచ్చు అని చెప్పిండు మహానుభావుడు, సూపర్ డూపర్ అని చెప్పేసి ఆయన పొగుడుతున్నాడు. మళ్ళీ ఈయన వచ్చి నీటి యుద్ధం చేస్తా, తోలు తీస్తా, ఇది అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని చెప్పేసి మళ్ళీ డైలాగులు కొట్టిండు, అవతల పడ్డాడు. ఇవాళ వస్తాడా అసెంబ్లీకి అంటే రాడు. క్లియర్ చూసుకోవచ్చు, రాసి పెట్టుకోరు. ఇది ఇవాళ అసెంబ్లీకి రాడు కాక. ఇగో ఇట్లుంటుంది అన్నమాట. ఇక దీని మీద మనం మాట్లాడుకోవాలి. ఇక అబ్బా ఎంత మంచిగా మాట్లాడండి కేసీఆర్, అసలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పైన మాట్లాడిండు, అసలు తెలంగాణకు ఇంత నీళ్ళ నష్టం జరుగుతుందా అని చెప్పేసి మనం అనాలి. అయ్యో అని చెప్పేసి మనం కొట్లాడాలి. మనం కొట్లాడుకోవడాలు మంచిగా ఉంటారు. అసలు విషయం ఏం మాట్లాడాలి? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, తర్వాత యాక్చువల్గా దీనికి సంబంధించి మరి ఎంతవరకు వచ్చింది? బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినాము, స్థానిక సంస్థల్లో మరి ఇచ్చినామా? ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో ఇప్పటికైతే 23% ఉంటాయి, అంటే 33% ఉంటే కేసీఆర్ 23 తెచ్చిండు. 23 తెస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 17 తెచ్చింది, ఖతం చేసి పడేసిండు. తర్వాత దీనిపైన ప్రతిపక్షం మాట్లాడాలి. ఏమని? అరే నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు కదా, ఆ మేనిఫెస్టోలో పెట్టిన అంశం ఏమైంది? మరి బీసీల రిజర్వేషన్ మరి ఉండదా? అసలు పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి, తర్వాత ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు అంటున్నారు, 117 మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికలు అంటున్నారు, 6 కార్పొరేషన్లకు అంటున్నారు, ఆ తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించి పరిధిలో 3 కార్పొరేషన్లో ఎన్నికలు అంటున్నారు. మరి ఎంతవరకు వచ్చింది కథ అని చెప్పేసి అడగాలి. అసలు ఉన్న రిజర్వేషన్ ఎందుకు తగ్గించారు స్థానిక ఎలక్షన్ల ముందు? అసలు అవన్నీ కూడా చెప్పకుండా అవన్నీ మాయామచ్చింద్ర వేసేసి తర్వాత నీళ్ళ అంశం తీసుకొస్తే దీని మీద మనం మాట్లాడుకోవాలి. అసలు విషయం పక్కకు పోవాలి. తర్వాత విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తా అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నది, మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీరు ఎందుకు ఇస్తారా, ఇయ్యరా, మీ కథ ఏందో చెప్పుని అని చెప్పేసి అడగాలి. ఎవరు? ప్రతిపక్షం అడగాలి. కానీ ప్రతిపక్షం అది అడగదు, అధికార పక్షం చెప్పది. కాకపోతే ఇందులో ముఖ్యమంత్రి అంటే అసలు యాక్చువల్గా ఆయన ఏదో పొరపాటు ఉందా లేకపోతే నిజంగా అసలు యాక్చువల్గా చిత్తశుద్ధితో చెప్పలేదు తెలియదు. కానీ ఏమన్నాడు ఇక్కడ, ఏది 42% రిజర్వేషన్కి సంబంధించి మేము అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాము, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అప్పుడే పెడతామని చెప్పిండు. కానీ ఏమైంది ఇప్పుడు ఇక్కడ? ఆ విషయం పక్క నువ్వు ఏం రేవంత్ రెడ్డి గారు నీకేం తెలియదా ఏంది అసలు? అనవసరంగా ఆ విషయం మీద పెట్టుకుంటున్నావు, అనవసరంగా నీకు నష్టం జరుగుతుంది, నాకు నష్టం జరుగుతుంది, అది పక్కకు పెట్టు అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చిండు కాక. దానివల్ల కూడా మంచిదన్న బీసీలకి ఇప్పుడు చైతన్యం, బీసీలో ఒక యూనిట్ అనేది వచ్చింది. అంటే ఈ చర్చ జరగకుండా చేస్తున్నమాట, ఇదంతా కూడా చేస్తుంటారు. కాబట్టి ఇది మనం గమనిస్తే విషయాలు తెలుస్తాయి. ఇట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013లో జూరాల జలాశయం నుంచి నీటిని తీసుకునేలా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును తెలంగాణ ఆవిర్భావం అనంతరం బరాస నాయకులు శ్రీశైలానికి మార్చాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించాడు. ఈ ఆరోపించినట్టు ఇందాక చూసినాం కదా, ఇది వాస్తవమే, అది అట్లా జరుగుతూ ఉంది.